నమస్తే అండి. నేను మీ స్వప్నికాని. బంతి పువ్వులు ఉగాదికి తోరణం కడతాం కదా! అదేవిధంగా దేవుడి ఫొటోస్‌కి కూడా నేను పెడతాను బంతి పువ్వులు. దానికోసము వాటర్ ఏమైనా ఉంటే ఆరిపోతాయని పేపర్ మీద పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ గిన్నెలోకి ఎత్తుకొని సూది పెట్టి కుట్టాలి. దారం సూది తీసుకొని. అయితే పేపర్ మీద వేసి ఆరపెట్టేటప్పుడు చాలా హ్యాపీగా ఆరపెట్టేశాను. ఇప్పుడు గిన్నెలు ఎత్తేసరికి ఒక్కొక్క పువ్వే వస్తుందని గిల్టీ ఫీల్తో ఆ పువ్వులు ఎత్తుతున్నాను. ఇలా కాదు, మొత్తం ఒకేసారి అన్నీ వచ్చేయాలి. అబ్బో! వచ్చేసాయి. ట్రై చేశాను కానీ ఒక్క పువ్వు 2 పువ్వులు వస్తున్నాయి. ఇప్పుడు అనిపించింది ఫ్రెండ్స్ నాకు, హ్యాండ్స్ ఉంటే ఈ పువ్వులన్నీ ఒకేసారి ఎత్తేద్దును అనిపించింది. అయినా పర్వాలేదు, కాంప్రమైజ్. ఇప్పుడేనేమైంది, హ్యాండ్స్ ఉన్నా కానీ 4, 5 పువ్వులే తీయగలం. ఇప్పుడు కూడా నేను అదే పని చేస్తున్నాను. తీసేయాలి, మొత్తం పువ్వులు తీసేయాలి. చూడండి, చేతులు ఉన్నోళ్ళు కూడా అట్లనే తీస్తారు కదా, నేను కూడా అదే విధంగా తీసేసాను. అస్సలు ఫీల్ అవ్వకుండా తీసుకోవాలి. కొన్ని పువ్వులు పాడైపోయి, అంటే వాటర్ ఉండబట్టి మెత్తగా అయిపోయి ఓడిపోయినట్టు అనిపించేసింది పువ్వులు. అందుకోసమని నేను ఏం చేశానంటే కొన్ని పువ్వులు బాగాలేను పక్కన పెట్టేశాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.